6 టీవీ సంచలన దర్శకుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను వర్మ రూపొందించాడు. ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ వంటిది. అంటే ఆ సినిమాలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన ఎంత ఖచ్చితంగా ఉంది తీరుతుందో అంతకన్నా ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి కూడా ఉంది. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ మీద దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే విడుదలైంది. ట్రైలర్ లోనే చంద్రబాబును ఆర్జీవీ ఏకి పారేశాడు. దీంతో టీడీపీ శ్రేణులు ఆర్జీవీపై నిప్పులు చెరిగారు. ఇక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఈ సినిమా విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వ్యూహం సినిమాలో చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చే విధంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని లోకేష్ ఆరోపించారు. ఈ సినిమాకి సిబిఎఫ్ సి సర్టిఫికేట్ ఇవ్వడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఈ సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ వ్యూహం సినిమాను ఇంకొకసారి రివ్యూ చేయాలని ఆదేశించింది. రివ్యూ కమిటీ వారి నివేదికను 3 వారాల్లోగా హైకోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పింది. కాగా వ్యూహం సినిమాను అటు వైసీపీ పార్టీతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. తీరా సినిమా విడుదల కావడంతో అవరోధాలు ఎదురవ్వడం వారికి మింగుడు పడని అంశంగా మారింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం చూపుతుంది అనుకుంటే దీనిని తెలంగాణలో విడుదల చేసుకునే వీలు కల్పించాలని నిర్మాత తరపు న్యాయవాది కోరగా ఆ ప్రతిపాదనను లోకేష్ తరపు న్యాయవాది నిరాకరించారు. రామ్ గోపాల్ వర్మ ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసి ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా మరో పార్టీకి తీరని డ్యామేజ్ జరిగే విధంగా చేయడం కొత్తేమీ కాదు. 2019 ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఆర్జీవీ తీసిన సినిమా టీడీపీని ఎన్నికల సమయంలో గట్టి దెబ్బే తీసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి దృక్పథం నుండి తెరకెక్కించింది కావడంతో అందులో చంద్రబాబు విలన్ అయ్యాడు. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆర్జీవీ సినిమాను లైట్ తీసుకోవడం వల్లనే కొంత నష్టం జరిగిందని అంటారు పొలిటికల్ ఎనలిస్టులు. కాబట్టి ఈసారి అటువంటి పొరపాటు జరగకుండా ఉండేందుకు లోకేష్ సాధ్యమైనంతగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.